ఎవరికి వారు ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలనేటువంటి ఒక ఉత్సాహము, భక్తి, భావన ఈరోజు స్పష్టంగా మన ముందుకు కనిపిస్తుంది. ప్రతి భారతీయుడు, ప్రతి హిందూ గర్వపడాల్సినటువంటి అద్భుతమైనటువంటి సమయము ఈ యొక్క మరి రామజన్మభూమి స్థానంలో నిర్మించినటువంటి రామ మందిర కార్యక్రమం. దీనికి రానున్న రోజుల్లో కూడా 22వ తారీఖు సాధ్యమైనంత వరకు ఎవరు వెళ్ళకూడదు, అక్కడ అవకాశం ఉండదు. కాబట్టి 22 తర్వాత దశల వారీగా అన్ని రాష్ట్రాల ప్రజలు కూడా వెళ్ళొచ్చు, చూడొచ్చు. కాబట్టి సాధ్యమైనంత వరకు ఎవరు కూడా 22వ తారీఖు ఏ ఊళ్ళో ఉన్నారో, ఏ ప్రాంతంలో ఉన్నారో మీ చుట్టుపక్కల ఉన్నటువంటి దేవాలయాలకు వెళ్ళి ఈ యొక్క ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని వీక్షించినట్లయితే సరిపోతుంది. కాబట్టి ఆ రోజు ఎవరు కూడా 22 నాడు మేము అయోధ్యకి వెళ్ళాలనేటువంటి ప్రయత్నం చేయకూడదని చెప్పి కూడా అన్ని వర్గాల ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ధన్యవాదాలు. ఈ నెలలో ఉంటాయి. ఇంకా డేట్ వచ్చిన అది పార్టీ కార్యక్రమం కాదు కాబట్టి గవర్నమెంట్ నిర్ణయించిన కార్యక్రమం. గవర్నమెంట్ ఎప్పుడు నిర్ణయిస్తే కొన్ని ప్రారంభోత్సవాలు ఉన్నాయి. ఉదాహరణకు ఎన్టీపీసీకి సంబంధించినటువంటి 800 మెగావాట్ల ప్రాజెక్టు అది కూడా రెడీ అయిపోయింది. ఆల్మోస్ట్ అది 10,000 crores ప్రాజెక్టు. ఇటువంటివి జాతీయ రహదారులు ఉన్నాయి, కొన్ని జలశక్తి మంత్రిత్వ శాఖ ఉన్నాయి, అదేవిధంగా కొన్ని హెల్త్కి సంబంధించినటువంటి ఉన్నాయి, కొన్ని సివిల్ ఏవియేషన్ ఉన్నాయి. ఎయిర్పోర్ట్లో క్యారో ఏదైతే ఉన్నదో సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ సంబంధించి. కాబట్టి ఇవన్నీ కూడా వారు మళ్ళీ జాతీయకి అంకితం చేస్తారు. దానికి సంబంధించి వివరాలు వచ్చిన తర్వాత చెప్తాం. అది ప్రభుత్వం నిర్ణయించి, మేము కాదు నిర్ణయించాల్సి, పార్టీ కార్యక్రమం కాదు. అది పార్టీలో చర్చించాల్సిన అంశం కదా. ఎమ్మెల్యేలు అందరూ సపరేట్ విడిగా కూర్చొని వాళ్ళు చర్చించుకొని నిర్ణయించుకుంటారు. బీఆర్ఎస్ పార్టీ ఇర్రెలెవెంట్ అంటుంటే, బీఆర్ఎస్ పార్టీ రానున్న రోజుల్లో తెలంగాణ రాజకీయాలలో అవసరం లేని ఇంత స్పష్టంగా చెప్తుంటే మీకు మనస్సు వాళ్ళు అనొచ్చు, దేశంలో సమాజం. నేను ఇంత స్పష్టంగా ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పి తెలంగాణ రాజకీయాలలో బీఆర్ఎస్ ఆవశ్యకత లేదు అని ఇంత స్పష్టంగా చెప్పినాక కూడా మీకు ఏ రకంగా మనసు అరిచింది నన్ను అడగడానికి? ఇప్పుడు నేను అందరి అంటున్నారు కాబట్టి నేను జవాబు చెప్పదలుచుకోలేదు. నేను సమస్యల మీద మాట్లాడుతున్నాను. మీద జవాబు చెప్పే సత్తటువంటి అసమర్థులు వ్యక్తిగతంగా దాడి చేస్తారు. ఆ వ్యక్తిగతంగా బురదలే ప్రయత్నం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. దమ్ముంటే సిబిఐ ఎంక్వైరీ ఎందుకు చేయలేదో చెప్పాలా? గతంలో మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎందుకు రాశారు సిబిఐ ఎంక్వైరీ కోసం? సిబిఐ ఎంక్వైరీ కోసం కాంగ్రెస్ పార్టీ ఎందుకు రాసిందో చెప్పాలా కేంద్ర ప్రభుత్వానికి, బీఆర్ఎస్ అధికారం ఉన్నప్పుడు. బీజేపీ ఒకటే, ఎక్కడ ఒకటి, ఎవరొకటి, ఎవరి చరిత్ర ఏంటి? చర్చకు వస్తారా కాంగ్రెస్ పార్టీ? ఎవరికి చర్చ ఏందో? ఎవరు ఎప్పుడైనా కలిశారా? మేము బీఆర్ఎస్తో కానీ, టీఆర్ఎస్తో కానీ, కేసీఆర్ తోటి కానీ మీరు కలిశారు. మీ పార్టీ చరిత్ర, కలిసి అధికారంలో ఉన్నారు, కలిసి కాపురాలు చేశారు. కాబట్టి సమస్యల మీద మాట్లాడకుండా వ్యక్తిత్వాల మీద, వ్యక్తుల మీద దాడులు చేసి భయపెట్టించాలనుకుంటే భారతీయ జనతా పార్టీ ఇలాంటి తాటాకు చక్కులకు భయపడేటువంటి పార్టీ కాదు. ఇలాంటి చెప్పులు భయపడేటువంటి ప్రభుత్వం కాదు. ప్రభుత్వం మీ పార్టీ ప్రెసిడెంటే భారతీయ జనతా పార్టీ దాటికి తట్టుకోలేక రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునికి రాజీనామా చేసి విదేశాలకు పరిగెత్తారు. మీరెంత అని అడుగుతా ఉన్నాను. రాహుల్ గాంధీ పార్టీ నడపలేను మహాప్రభు, ఈ బీజేపీని నేను తట్టుకోలేను, నాతోటి చేత కాదు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసి విదేశాలకు పరిగెత్తి
చరిత్ర మీది, మమ్మల్ని విమర్శిస్తే భయపడతామా? అయినాక అందరికంటే ముందు మీ ద్వారానే మా పార్టీ కార్యకర్తలకు, తెలంగాణ ప్రజలకు చెప్తాం. ఏ స్ట్రాటజీ ఉన్నా కూడా మీకు ముందే చెప్తాం. చర్చ అన్ని విషయాలు మా ఇంట్లో, ఇప్పుడు మీరు అన్నదమ్ములు ఏదైనా చర్చించుకుంటే బయట చెప్తామను. మీ ఇంట్లో ఏదైనా చర్చించుకున్నాం అనుకో,